దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక ఆదివారము దేవుని వాక్యమును ధ్యానము చేయటానికి, దేవుని వాక్యమును పంచుకోవటానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రండి దేవుని వాక్యములోకి వెళ్దాము. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనమును నేనే లైవ్లో ఉన్నాము, నేనే చదువుతాను. మీరందరూ వినండి. బైబిల్లో ఉన్నవాళ్ళు చూడండి, బైబిల్ లేని వాళ్ళు ఆలకించండి శ్రద్ధగా. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. మరలా చదువుతున్నాను. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గలటువంటి నాయన, 7వ నెల 3వ ఆదివారము 19వ తారీఖు నీ పాదముల దగ్గరకు వచ్చిన ఆయన 2వ వర్తమానము మాతో మాట్లాడి అంత్య దినములలో ఏమి జరుగుతుంది, అంత్య దినాలు అని నాయన నీ వాక్యములో సెలవిస్తుండగా ఈ అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉండాలి, మనుషుల ప్రవర్తన ఏమిటి, మనుషుల యొక్క యాక్టివిటీ ఏంటో మాకు బయలుపరచండి. సంఘానికి బయలుపరచండి, వింటున్న బిడ్డలకు బయలుపరచండి. ప్రభు వాక్యాన్ని విరిచి వడ్డించి నాలో ఈ బిడ్డల్లో ఇమడ్చమని వాక్య ప్రకారము జీవించి ప్రతి ఒక్కరి జీవితం ధన్యకరముగా మారునుగాక. ఈ ఆదివారపు ఆరాధనను నీ పాదముల వద్ద సమర్పించి అడిగి వేడుకుంటూ ఈ వర్తమానాన్ని నీ పాదముల వద్ద పరిచి విరిచి మాకు వడ్డించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, బైబిల్ చెబుతుంది అంత్య దినములు. అంతేకాదు మరలా బైబిల్ చెబుతుంది ఏంటంటే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో అయితే కడవరి దినములలో అని బైబిల్ చెబుతుంది. అంత్య దినములు, కడవరి దినములన్న ఒకటే. అంతేకాదు ప్రసంగి గ్రంథములో మనం చూసినట్లయితే 12వ అధ్యాయము ప్రసంగి 12:1 దుర్దినములు రాకమునిపే. దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినములు అన్న, కడవరి దినములు అన్న, లేక దుర్దినములు అన్న ఒకటే. అయితే ఈ కడవరి దినములు, దుర్దినములు, ఈ అంత్య దినములలో అసలు ఏమి జరుగుతుంది అని మనము చూసినట్లయితే ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో ఈ కేటగిరీస్, మనుషులు ఎలా తయారవుతారు, మనుషుల స్వభావాలేంటి, మనుషులు ఎలా మారిపోతారు అనేది తేటగా పౌలు గారు తిమోతికి వ్రాస్తున్న ఈ పత్రికలో ఎప్పుడో తిమోతి గారు రాశారు ఏంటంటే, ఓ తిమోతి, అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వచ్చునట. ఏమిటి అపాయకరమైన కాలాలు అంటే, ఎందుకనగా 2వ వచనం, ఎందుకనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు,
మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము ఓ తిమోతి. అది దేవుని బిడ్డలారా, విశ్వాసులారి, ఆదివారము దేవుడు ఏం చెబుతున్నాడంటే ఈ అంత్యదినములలో కొన్ని మనుషుల్లోకి దురబడతాయట. ఈ అన్ని 19 ఉంటాయి. మీరు లెక్కేసినట్లయితే 19 ఉంటాయి. ఈ 19లో ఏ ఒక్కటి మనలోనికి రాకుండా నీవు జాగ్రత్త పడాలి. హల్లెలూయా చెప్పండి అందరూ ఇంకా గట్టిగా. నువ్వు జాగ్రత్త పడితేనే తప్ప, లేకపోతే మానవ స్వభావం మారిపోతుంది అంత్య దినాలలో. ఇదే అపాయకరమైన కాలాలటండి. దేవుని బిడ్డలారా, ఈరోజు కాలము చూడండి ఎలా ఉందో. ఎంత అపాయకరమైన కాలాలంటే అసలు ఎవరిని ఏం జరుగుతుందో తెలియట్లే, అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ప్రపంచమంతా లేకపోతే మనుషులంతా చెడిపోయినట్లుగా ఉంది. అపాయకరమైన కాలాలట. ఏమండి, ఎప్పుడైనా ఈ కాలములో ఎన్ని భయంకరమైన వార్తలండి. ఎంత దుర్మార్గం, ఎంత అక్రమము, ఎంత అన్యాయము జరుగుతుందో తెలిసి అంత్య దినాల్లో. ఎందుకంటే మనుషుల స్వభావాలు మారిపోతాయి. ఇవి నేను టూకీగా చెబుతాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, అసలు మనుషుల్లోకి ఏమిటి వస్తుందంటే స్వార్థం వస్తుంది. అది అంటే స్వార్థ ప్రియులు. అంటే చాలామంది మనుషుల్లోకి నా కుటుంబం, నేను బాగుండాలండి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. ఇక ఎదటి కుటుంబం ఎట్టనా పర్వాలే, పక్కనోళ్ళు ఎడిపోయినా పర్వాలే, వెనకోళ్ళు ఎడిపోయినా పర్వాలే, నాకు సంబంధం లేదు. నేను, నా బిడ్డలు, నా కుటుంబం బాగుంటే చాలు అనే మనస్తత్వాలు వస్తాయి. అది అంత్యదినములలో. అది స్వార్థ ప్రియులు. ఇంకా కొన్ని విషయాలు నేను చెబుతాను. ఇంకా ఏమిటంటే ధనాపేక్ష. ఇక ధనం లేకపోతే బ్రతకలేము. ధనం. దేవుని బిడ్డలారా, ధనాపేక్ష. ధనం ఉండాలి, చెప్పే నాకుండాలి, వినే మీకుండాలి. కానీ పేక్ష అంటే అర్థం ఏంటంటే ఇంకా కావాలి. ఇది పేక్ష. అది ధనాపేక్ష. అంటే ధనాపేక్ష ఎక్కువైపోతుంది చివరి దినాల్లో. ఇది 2. మూడవది బింకములాడువారు. 4వది అహంకారులు, గర్విష్ఠులైపోతారు, అహంకారులు, నాకేంటి. తర్వాత దూషకులు. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులట. అంటే అనురాగరహితులు అంటే ఏంటి తెలుసా బిడ్డ? ప్రేమలు చల్లారిపోవటం. తమ్ముడంటే ప్రేమ ఉండదు, అన్నంటే ప్రేమ ఉండదు, అత్తంటే ప్రేమ ఉండదు, మామంటే ప్రేమ ఉండదు, భర్త అంటే ప్రేమ ఉండదు, భార్య అంటే ప్రేమ ఉండదు. అంటే ఏంటి? పై నటించేవారు ఎక్కువ అవుతారు. అనురాగరహితులు అంటే అనురాగాలు కోల్పోయేవాళ్ళని అర్థం. అది ఈ లక్షణాలు ఎవరిలో దొరబడతాయి తెలుసా? అంత్యదినములలో అట. అంటే అపాయమైన కాలాలు ఇవి. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. అంటే సజ్జన ద్వేషులు అంటే ఏంటంటే మంచి వారిని ద్వేషించేవారు ఎక్కువ అవుతారు. అది సజ్జన ద్వేషులు అంటే మంచి వారిని ద్వేషించటం వీళ్ళ పని. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇన్ని లక్షణాలు
చెప్పటం నాకు టైము లేదు, కానీ మీరు వ్యక్తిగతంగా ఈ వాక్యాన్ని చదువుకొని మీరు దీవించబడును గాక. ఆమేనండి. పక్కన వాళ్ళు చెప్పండి. ఈ వాక్యాన్ని బాగా వ్యక్తిగతంగా ఈ 3వ అధ్యాయం చదువుకొని, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చదువుకొని, ఈ లక్షణాలు నాలోకి రాకుండా చూడు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ జీవితం ఒక అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. నీ జీవితం ఒక ఆశ్చర్యకరంగా ఉంటుంది. హల్లెలూయా. నీ బ్రతుకు కూడా పూలబాట అయిపోద్ది. హల్లెలూయా. నీ బ్రతుకు కూడా మంచిగా ఉంటుంది. నేను చెబుతున్నాను, ఇవి దూరకుండా చూసుకొని పో. అయితే ఇప్పుడు అంత్యదినాల్లో ఇంక ఏం జరిగిద్దంటే, పేతురు రాసిన 2వ పత్రిక 3:3 అంత్యదినాల్లో ఇంకొకళ్ళు వచ్చి చేరతారు. 19 కాదు, ఇంకొకళ్ళు వచ్చి చేరతారు. పేతురు రాసిన 2వ పత్రిక 3:3 చదవండిరా. దినములలో అపహాస్యకులు ఎవరు బయలుదేరారని తెలుసా? నవ్వేవాళ్ళు, అపహాసకులు, అనేవాళ్ళు. అది పక్కన వాళ్ళు చెప్పండమ్మా. ఎందుకు తెలుసు? ఏమంటారు తెలుసు? వీళ్ళు ఏమంటారు చూడండి. అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను. చూసారా వీళ్ళు ఎంత తయారయ్యారో? రాకడ అంటున్నారు. ఏడొస్తాడండి యేసయ్య? వాగ్దానం ఏమైంది? ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నారు అందరూ. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. రాకడేది అని అపహాసకులు, అంటే నవ్వే వాళ్ళు ఎక్కువ అవుతారు అంత్యదినాల్లో. అది వీళ్ళు ఏమంటారంటే, బాగా జరుగుతుంది కదా ఆ రోజులు, చక్కగా తింటున్నాం, పడుకున్నాం, లెగుస్తున్నాం, గంతులు వేస్తున్నాం, కూర్చుంటున్నాం, ఆడుతున్నాం, జలసా చేస్తున్నాం. తాగేవాళ్ళు తాగుతున్నారు, పడుకునే వాళ్ళు పడుకుంటున్నారు, తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు. అంతా బాగానే ఉంది, చక్కగా ఉంది. దేవుడు లేడు, దెయ్యం లేదు, రాకడ లేదు, ఏమీ లేదని పక్క నవ్వే బ్యాచ్ తయారైంది. వాళ్ళ పేరేంటంటే అపహాసకులు. అది 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 పేతురు చెబుతున్నాడు. అంత్య దినములలో ఎవరు తయారవుతారు? అపహాసకులు, నవ్వేవాళ్ళంట. ఏమైందిలే అని నవ్వుతున్నారు. ఏం రాదు, దేవుడు రాకడ ఏమైంది, వాగ్దానం ఏమైంది, ఇంకా ఏమంటున్నారు చూడండి. వాళ్ళు అసలు చేసేదేంటి తెలుసా? స్వకీయ దురాశల చొప్పున, అంటే దురాశల చొప్పున తమ సొంత పనుల ద్వారా, తమ సొంత క్రియల ద్వారా దురాశల చొప్పున నడుచుకుంటారంట ఈ అపహాసకులు. పితరులు నిద్రించినది మొదలుకొని చూడండి, నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్లే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెనది. వీళ్ళు ఏం చెబుతారు తెలుసా? అంత బాగానే ఉంది కదా సార్, రాకడ లేదు, ఏమి లేదని చాలామంది ఏమైపోయారంటే అపహాసకులు తయారయ్యారు. అది ఎవరు తయారయ్యారు? అపహాసకులు తయారయ్యారు. అంత్య దినములలో అపహాసకులు, అంత్య దినములలో స్వార్థప్రియులు. అంతేకాదు, 1 తిమోతి పత్రికలో ఏముందంటే 4వ అధ్యాయము ఏముందంటే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు, ఇక్కడ కొంతమంది తయారయ్యారు. చూడండి, కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును. ఏ బోధ? దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడట. చూసారా వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే దెయ్యాల బోధ వైపు వెళ్తారు. అసలు విశ్వాసులు పరీక్షించండి. బోధ ఇది మనుషుల బోధ, ఇది దెయ్యం బోధ, ఇది అపోస్తుల బోధ, ఇది సత్యబోధ. గ్రహించటం లేదు. అంత్య దినాలలో, అంటే కడవరి దినాల్లో మనుషులు ఏ బోధ అయితే ఏమైందిలేండి, ఏ సంఘం అయితే ఏమైందండి, ఎలా అయితే ఏమైందండి, వెళ్ళిపోయి కూర్చొని రావటమేనండి అని ఇదొక బ్యాచ్ తయారవుతారు. పరీక్షించరు, బోధలు పరీక్ష చేయరు,
ఏమండి ఇప్పుడు ఫ్యాన్సులు తయారెక్కువయ్యారు. దేనికి? వాక్యానికి ఫ్యాన్సులు అవ్వట్లే, మనుషులకి ఫ్యాన్స్ అవుతున్నారు. ఒక విచిత్రం ఏంటంటే, ఓ పాస్టర్ గారు చాలా బాధపడ్డాడు. అయ్యా, కొన్ని వేల ఖర్చు పెట్టి సభలు పెట్టాను, ఎవరినో కొంతమందిని సేవకులు పిలిచాను, జనం రాలే. ఎందుకు రాలేదని నేను ఎంక్వైరీ తీస్తే, ఏమంటే ఫేమస్ పాస్టర్ గారిని తెస్తే ఎవరైనా జనం వస్తారని చెప్పారంట. ఏమంటే ఎంత దారుణం అండి. అంటే వాక్యానికి విలువని తరం ఒకటి బయలుదేరింది. అంటే ఫేమస్ పాస్టర్లు కావాలి వీళ్ళకి, వాక్యం అవసరంలే. ఈ కడవరి దినములలో చాలామంది దెయ్యాల బోధందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురు. విశ్వాసులారా, బీ కేర్ఫుల్, జాగ్రత్త. దేవుడు నిన్ను అడుగుతాడు, నీ బోధ ఏమన్నావు? మార్కు 4:24 కరెక్ట్గా వ్రాసి ఉంది అక్కడ. మార్కు సువార్త 4:20 మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అని యేసు ప్రభుల వారు చెప్పారు. మన గురించేనండి, విశ్వాసుల గురించే. ఏమైతుందండి, అంతా ఒకటే అనొద్దు. బోధలు పరీక్షించబడాలి. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడని అంటాడు యూదా పత్రిక 1:3 చదవండి ఎవరైనా త్వరగా. యూదా పత్రిక 1:3. ప్రియులారా, మనకందరికీ కలిగడి రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. దేవుని బిడ్డలారా, చివరి దినాల్లో బోధ, ఏ బోధ వింటున్నావు? ఏ బోధ మీ పాస్టర్ గారు చేస్తున్నాడు? నువ్వు పరీక్షించొద్దు, పరిశీలించొద్దు. కడవరి దినాలలో దెయ్యాల బోధ యందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెబుతుందని వాక్యం చెబుతుంది. నేను కాదండి, వాక్యం చెబుతుంది. అంత్య దినములలో మనుషుల స్వభావాలు మారితే ఒకటి, అంత్య దినములలో మనుషులు అపహాసకులు ఎక్కువైపోతారు. కడవరి దినాలలో దెయ్యాల బోధకి జనాలు పరిగెడతారు. ఇక చివరిది చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే దుర్దినములు. అది ఏ దినాలు ఏంటి? మళ్ళీ అందరూ చెప్పండి. ఈ దుర్దినాలలో ఇంకా కొంతమంది ఎలా తయారయ్యారంటే చూడండి. ఈ దుర్దినములు రాకముందే అట చూడండి, ప్రసంగి 12:1 దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే. అందరూ జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, నాతో పాటు వల్లించండి. నీ బాల్య దినములయందే. అందరూ అనండి, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అంటే అర్థమేంటి తెలుసా? రక్షణ పొందమని చెబుతుంటే 10th పాస్ అయిన తర్వాత అండి, ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత పాస్టర్ గారు, డిగ్రీ పాస్ అయిన తర్వాతని వాయిదా వేసే బ్యాచ్ తయారవుతుంది. అది అంత్య దినములలో అపాయకరమైన ఈ కాలాల్లో వినండి బాగా, రక్షణ పొందటానికి వీళ్ళు వాయిదా వేస్తారు కొంతమంది. రేపు చూద్దామండి, ఎల్లుండి చూద్దామండి, అవటాలు ఎల్లుండి చూద్దాంలే పాస్టర్ గారు. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయ్యా, అపాయమైన కాలాలు వచ్చినాయ్యా, రోగాలు వస్తున్నాయి, కరోనా మళ్ళీ అంటున్నారయ్యా, ఇవన్నీ వస్తున్నాయి, సిద్ధపడు అంటే ఏమైద్దులండి రేపు ఎల్లుండని వాయిదా వేసే బ్యాచ్. అంటే వీళ్ళు సృష్టికర్తను మరిచిపోతూ వయసు పెరిగే కొద్దిగా పాపాల్లో మునిగి తేలుతున్న బ్యాచ్ ఎక్కువ ఉంటుంది. రక్షణ పొందేవాళ్ళు తగ్గిపోతున్నారు, పశ్చాత్తాపడేవాళ్ళు తగ్గిపోతున్నారు. అంత్యదినములలో జరిగే కార్యక్రమాలు ఇవి. రక్షణకు దూరం అయిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో కుటుంబములో అందరూ రక్షించబడిన కుటుంబాలు చూపించండి.
భర్త, భార్య, పిల్లలు రక్షణ పొందిన కుటుంబాలను తీసుకురండి చూద్దాం. భార్య రక్షించబడితే భర్త రక్షించబడట్లే, అక్క రక్షించబడితే చెల్లి రక్షించబడట్లే, అన్న రక్షించబడితే తమ్ముడు రక్షించబడట్లే. ఎందుకు తెలుసా? ఇవి చివరి దినాల్లో రక్షణకి వీళ్ళు ఏం చేస్తారంటే వాయిదా వేస్తారు. బాల్య దినములందే సృష్టికర్తను తెలుసుకో అంటే ఏమిటంటే వయసు పోన ఉండే తెలుసుకుందాం, కొంతమంది చదువు ఆవన ఉండే తెలుసుకుందాం, పెళ్ళి ఆవన ఉండే తెలుసుకుందాం, లేదయ్యా పరిస్థితులు బాగా ప్రకృతి వికటిస్తుంది, కరువు వస్తుంది, వర్షాలు లేవు, ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతారు, అన్నీ చెప్పిన వాళ్ళకి ఎక్కువ. ఈ చివరి దినాల్లో మనుషులు రక్షణకు దూరం అయిపోతున్నారండి. కనుక ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావు? ఈ అంత్య దినములలో, ఈ అపాయకరమైన దినాలలో ఇవేమీ నీలోకి రాకుండా నువ్వు ఆపాలి. చప్పట్లు. దేవునికి స్తోత్రం. నాలోకి రావద్దని నువ్వు చెప్పగలిగితే హల్లెలూయా, నీ జీవితము, నీ బ్రతుకు అద్భుతముగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. నువ్వు పట్టింది బంగారం అవుద్ది బిడ్డ, నడిచింది రాజనేల అయిపోద్ది. నువ్వు ఏది చేస్తావు అది సఫలమైపోద్ది. నీ బాధలు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు అన్నీ తొలగిపోతాయి. చప్పట్లు. ఆనందం, సంతోషం, సమాధానము నీ జీవితంలోకి వస్తాయి. దేవునికి స్తోత్రం. కానీ ఇవన్నీ పెట్టుకున్నావంటే నీకు ప్రమాదం. కనుక ఏమి నా జీవితంలో ఇవి రాకుండా నేను చూసుకుంటాను పాస్టర్ గారు అన్నవాళ్ళు లేచి నిలబడండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. లేచి నిలబడండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పాస్టర్ గారు ఇవేమీ నాలోకి రాకుండా నేను జాగ్రత్త పడతాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను జాగ్రత్త పడతానన్న వాళ్ళు లేచి నిలబడండి, 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. ప్రభువా, నన్ను జ్ఞాపం చేసుకుని ఆయన ఇవేమి నాలోకి రాకుండా, హల్లెలూయా, ఎంత దినాల్లో, ఈ అపాయకరమైన కాలాల్లో, ఈ దుర్దినాలలో, కడవరి దినాలలో నేను, నా కుటుంబము హల్లెలూయా రక్షణ పొందుతాము. చప్పట్లో. నేను, నా కుటుంబము నీ సన్నిధిలోకి వస్తుంది. ఆమేన్. నేను నా ఇంటి వారు నీ సన్నిధిలో నిలచుట ఆశ్చర్యం. నేను నా ఇంటి వారు నీ సన్నిధిలో నిలచుట ఆశ్చర్యం. నా ఆశ్చర్యకరుడా స్తోత్రములు, ఇక ఆనందమే నీలో జీవితము. నా ఆశ్చర్యకరుడా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు. నా ఆశ్చర్యకరుడా స్తోత్రములు, ఇక ఆనందమే నీలో జీవితము. ఎన్నో మేలులు చేసితివి. చప్పట్లో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రములు. ఇది మనుషుల అసాధ్యములు, ఎవరి ఊహలకు అందనివి. ఇవి మనుషుల అసాధ్యములు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లో. ఎన్నో మేలులు. ఆమేన్. స్తోత్రం. గ్లోరీ. నేను నా పాడండి. నీ సన్నిధిలో నిలచుట. ఆమేన్. నేను నా ఇంటి వారు నీ సన్నిధిలో నిలచుట ఆశ్చర్యం. నా ఆమేన్. స్తోత్రములు, ఇక ఆనందమే నీతో జీవితము. నా ఆశ్చర్యకరుడా. ఆమేన్. చప్పట్లో, చప్పట్లో, చేతులెత్తి. ఎంత దినములలో, అపాయకరమైన కాలములో ఉన్న మా జీవితాలు, మా బ్రతుకులు నీకు అర్పిస్తున్నా అన్నవాళ్ళు హల్లెలూయా. ఈ
రాజ్యములు పాడవే చప్పడగొట్టి యవనస్తుడా యవనారాండ్రుల దేవుడు ఎంత దినములని ఉన్నావు జాగ్రత్త. ఇది మనుషుల జాగ్రత్త. ఎవరి ఊహలకు అందనివి ఎవరి ఊహలకు అందనివి గ్లోరీ ప్రైజ్ ది లార్డ్. ఊహలకు అందనివి ఎవరి ఊహలకు అందనివి కర్తావే ఎవరి దిగిరండి ప్రభువా. అందనివి ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి నాయన, ఏ బిడ్డ అయితే అంత్య దినములలో జాగ్రత్తగా ఇవేమీ లేకుండా నాయన, అపహాసకుల గుంపులో ఉండకుండా, స్వార్థప్రియుల గుంపులో ఉండకుండా, దుర్దినాలు రాకముందే, సూర్య చంద్ర నక్షత్రములు వాన వెలిసి తిరిగి రాకముందే బాల్య దినములందే సృష్టికర్తను ఎవరైతే స్మరిస్తారో హల్లెలూయా, వాళ్ళకి ఆశీర్వాదము, దీవెన వర్షం, ఆశీర్వాద వర్షం వాళ్ళకి వాళ్ళ కుటుంబం మీద కుమ్మరించబడును గాక. దీవెన వర్షం, ఆశీర్వాద వర్షం, కృప వెంబడి కృప వాళ్ళకి దయచేయమని, అంత్య దినములో జాగ్రత్తగా విశ్వాసం ఉండే భాగ్యం దయచేయమని ఈ వర్తమానాన్ని నీరు కట్టి ఫలింపచాను. పరిశుద్ధాత్మదేవి ఆదివారపు ఆరాధనను నీ పాదములతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాను పరమపిత ఆమేన్. మన ప్రభువైన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని దయా, పరిశుద్ధాత్మక అన్యన సావాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ ఆదివారం ఆరాధనకు వచ్చి రొట్టె విరుచుకున్న బిడ్డలకు, వచ్చిన బిడ్డలకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.